11వ అధ్యాయం 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయక సాధ్యము కాదు. ఈ వచనంలో నుంచి మనం గత వారంలో విన్న సంగతి ఏంటంటే, ప్రభు బల్ల అనేది ప్రభు మనకు అనుగ్రహించిన ఒక భోజనం అని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఈ వచనంలో నుంచి మనం ఏ మాటను గమనించాలంటే, ప్రభు శరీరం అని వివేచించుట. వివేచన అనేది ప్రత్యక్షతకు సంబంధించిన పదం. ప్రభు శరీరం అని వివేచించి తిని త్రాగాలంటే, మనం ప్రభు బలలో పాల్పంచుకోవడానికి ప్రతి వారం ముందు ఏమంటాం? ప్రభు యొక్క వర్తమానం వినకుండా ప్రభు బలలో పాల్పంచుకోవచ్చా? పాల్పంచుకోకూడదు. ఈ ఉద్దేశం, ఈ యొక్క సంకల్పం తెలిసిన వాళ్ళు ప్రభు వర్తమానానికి మధ్యలో రారు, ప్రభు వర్తమానానికి చివరిలో రారు, డైరెక్ట్గా ప్రభు బల్ల తీసుకుంటానికి రారు. 2 విషయాలు చెప్తాను. ప్రభు బల్ల గురించి బయట సంఘాల్లో 2 రకాల అపోహలు ఉన్నాయి. ఒకటి, ప్రభు బల్ల ప్రసాదం అనుకుంటారు. ప్రభు బల్లను ప్రసాదం అనుకునే వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాక్యం మీద దృష్టితో రారు, డైరెక్ట్ ప్రభు బల్ల ఇచ్చే టైంకి వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. 2, ప్రభు వల్ల ప్రమాదం అనే అపోహ కూడా ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు వల్ల అయిపోయాక వస్తే ఎక్కడ తీసుకోవట్లేదని చూస్తారేమో, ప్రసాదం అనుకున్నాడేమో తినేసి వెళ్ళిపోతున్నాడు, ప్రమాదం అనుకున్నాడేమో అందరూ తినేసేపోతున్నాడు. ఈ రెండిటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రభు వల్ల ప్రసాదం కాదు, ప్రమాదం కాదు. దేవుడు మనకి ఇచ్చిన ప్రభు రాత్రి భోజనం అన్నాడు. దీనికి బయట సంఘాల వాళ్ళు చాలా పేర్లు పెడతారు, సంస్కారం అని ఆ పేర్లు ఈ పేర్లు పెడతారు. కానీ వాక్యం అయితే స్పష్టంగా మాట చెప్పింది, ప్రభు బల్ల అనేది దేవుడు సంఘానికి క్రీస్తుతో పాటు భోజనం చేసే అవకాశం ఇచ్చాడు. ఆ భోజనాన్ని ఎలా చేయాలి? ప్రభు శరీరం అని వివేచించి చేయాలి. అంటే భోజనానికి ముందు మనం దేంట్లో పాల్పంచుకుంటున్నాం, మన ప్రభు ఎవరు, ఈ భోజనాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు ఎవరు అనే ప్రత్యక్షత లేకుండా భోజనం చేయకూడదు. వివేచించి తిని త్రాగుట అనే అనుభవం కేవలం ప్రభు బల్ల దగ్గర మాత్రమే ఉంది. మనం తినే ఏ భోజనం దగ్గర మనకు ప్రత్యక్షత అవసరం లేదు. అందుకే ఈ సంఘంలో ఉన్న ఒక అపోహనం లేక ఒక వివేచన లేని అవివేక కార్యాన్ని పౌలు గారు ఇలా అన్నారు. 22వ వచనంలో ఈ మాట చదువుతాం, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? అంటే అర్థం ఏంటి? అన్నపానాలు ఎలా పుచ్చుకుంటున్నారో అంటే వితౌట్ రెవల్యూషన్. ఈ ఉదయం ప్రభు నాకేమై ఉన్నాడు, ప్రభు నా జీవితాన్ని గురించి, నేను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అనేది తెలుసుకోకుండా ప్రభు రాత్రి భోజనాలు పాల్పుచ్చుకుంటున్నారు ఎవరు? అన్నపానాలు పుచ్చుకున్నట్టు పుచ్చుకునేవారు. కానీ ప్రభు ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ప్రత్యక్షత లేకుండా ప్రభు వాళ్ళలో పాల్పుచ్చుకోకూడదు. ప్రత్యక్షతతో పాల్పుచ్చుకుంటే క్రీస్తు వారిని ప్రయోజనాన్ని పొందుకుంటాం. దానికి ఆధారంగా మనం గత వారం ఒక క్వశ్చన్ చదువుకున్నాం, దాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుతాను, చూడండి. వారు భోజనము చేసిన తరువాత యేసు, చాలండి. ఈ వచనంలో వారు భోజనము చేసిన తరువాత అనే మాటను చూస్తున్నాం. ఈ 15వ వచనంలో ఉన్న వారి భోజనం ప్రభు వల్ల అని అనుకుంటే, ఇప్పుడు దీని ముందు వచనం చదవండి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ఏమయ్యాడు? ప్రత్యక్షమైనది. ఇది 3వసారి. భోజనము అనే మాట 15వ వచనంలో ఉంది, కానీ భోజనం కంటే ముందు ఒక మాట ఉంది. ఏంటది? ప్రభువు యొక్క ప్రత్యక్షత. అంటే ప్రత్యక్షత తరువాత వారు భోజనం చేశారు. ప్రతి నిబంధనకు ఒక గురుతు ఉంటుంది, ప్రతి నిబంధనకు ఒక వాగ్దానం ఉంటుంది, ప్రతి నిబంధనకు ఒక భోజనం ఉంటుంది. మీరు దీన్ని ధ్యానం చేయండి. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు క్రొత్త నిబంధన ఉంది, విశ్వాస నిబంధన. ఈ విశ్వాస నిబంధనకు
దేవుడు మనకిచ్చిన సూచన, దేవుడు మన హృదయం నుంచి గుర్తు ఎవరు? సంచకరు ఎవరు? పరిశుద్ధాత్మ. క్రొత్త నిబంధన గుర్తు పరిశుద్ధాత్మ. 2, క్రొత్త నిబంధనకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడేందును, వారు నా ప్రజల యందురు, జీవం గల దేవుడు సెలవిస్తున్న మాట. ఇది ఈ నిబంధనకు చేసిన వాగ్దానం. 3, ఈ క్రొత్త నిబంధనకు దేవుడు మనకి అనుగ్రహించిన భోజనం ఏంటి? ప్రభు బల్ల. తప్పుపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత ప్రశస్త వస్త్రాన్ని తొలగించాడు, చెప్పులు అనుగ్రహించాడు, ఉంగరం పెట్టాడు, తర్వాత ఒక పని చేశాడు, వధింపబడిన ఎద్దు. దాని యొక్క గుర్తేంటి? సమాధానం కలిగింది అని. అలాగే సిలువ వేయబడిన యేసుక్రీస్తును గురించి చెప్తూ ఆయన ద్వారా మనకి ఏం కలిగిందని రాశాడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనం. ఏలయనగా చూడండి, ఈ మాట గమనించండి. శత్రువులమై ఉండగా అంటే మనకు దేవునికి మధ్య శత్రుత్వం ఉంది, స్నేహబంధం లేదు, సంబంధం లేదు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఇప్పుడు ఏం చెప్పాడు? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంటే ఏం చెప్పాడు? ఒకప్పుడు మనం శత్రువులం, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మరణం ద్వారా దేవునితో సమాధానపడ్డాం. మన సమాధానపడ్డాం అనే జ్ఞాపకం మనకు ఉండాలని మనకి ప్రభు వల్ల అనుగ్రహించాడు. పాత నిబంధన బలులన్నిటి క్రింద ఒక జ్ఞాపకం ఉంది. ఏ జ్ఞాపకం అది? హెబ్రీ పత్రికలో ఎక్కువ ఆ పదం మనకు కనబడుతుంది. పాప జ్ఞప్తి అంటే పాపం యొక్క జ్ఞాపకం. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మనకు ఉంచిన జ్ఞాపకం ఏంటంటే సమాధానకరమైన జ్ఞాపకం, సమాధాన జ్ఞప్తి, నీతి జ్ఞప్తి గల మనస్సాక్షి. దాన్నే మనం బలమైన మనస్సాక్షి అని చదువుతాం. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా చాలండి. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా అంటే దేవుడు తను తాను మనకు బయలుపరుచుకున్న ప్రతిసారి ఒకేలా ప్రత్యక్షపరచుకోడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తమానాన్ని ఇస్తాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని చెప్తాడు. మనం కరెక్ట్గా ప్రభు వల్ల టైంకి వచ్చి మనకు యేసు ప్రభు శరీరం గురించి ఏం తెలుసు, యేసుక్రీస్తు రక్తం గురించి మనకి ఏం తెలుసు అని చెప్పి పాలు పూసుకోకూడదు. దాని ప్రత్యక్షత అనరు, దాని కాలాన్ని వెళ్ళబొచ్చడం అంటారు. మనం గమనించుకోవాలి ఒక విషయం ఏంటంటే దేవుడు మనకి ఎప్పుడు ఏ కాలంలో ఎలా కనబడుతున్నాడు. కొన్నిసార్లు ప్రభు ఏమంటాడంటే నేను రేపు నీ దగ్గరికి వస్తానంటాడు, కానీ నిజానికి ఆయన ప్రత్యక్షంగా మన దగ్గరికి రాడు. ఒక సూచన ద్వారా, ఒక సంగతి ద్వారా మన దగ్గరికి వస్తాడు. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ, శారాతో మాట్లాడుతూ ఏమన్నాడు? నేను మీదటికి ఈ కాలంలో మరలా నీ దగ్గరికి వస్తానన్నాడు కదా. మరలా ఎప్పుడు వచ్చాడు? మీరు ఆలోచించండి, ఎప్పుడు వచ్చాడు? ఆదికాండం 18వ అధ్యాయంలోనే ఇంటికి వచ్చినట్టు మరలా ఎప్పుడన్నా వచ్చాడు ఇంటికి దేవుడు? అబ్రహాం ఇంటికి రాలేదు. మరి వస్తానన్నాడు. మీదటికి కాలమున వచ్చేదను అన్నప్పుడు ఆ కాలాన్ని ఎవరు వచ్చారు? దేవుడు అబ్రహాముకి ఇంటికి వచ్చిన సంవత్సరం గడిచిన తర్వాత అబ్రహాం ఇంట్లో ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా దేవుని వాగ్దానం నెరవేర్పు ప్రవేశించిందంటే ప్రభు మన ఇంట్లో ప్రవేశించినట్లే. కాబట్టి ఇప్పుడు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మరలా నీ దగ్గరికి వస్తానంటే మనం గమనించుకుంటూ ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో కానీ యెహెజ్కేలు గ్రంథంలో కానీ వాక్యం ఎక్కువగా చదివే వరకు ఒక విషయం తెలుసు. ఎక్కువ ప్రభు యెహెజ్కేలుని కానీ ఇర్మియా కానీ ఒక ప్రశ్న అడిగాడు. ఏంటది? నీకేం కనబడుతుంది అని అడిగాడు. నాకు ఒక కొండ కనబడుతుందంటే దేవుడు అందులోంచి సూచన ఏం చెప్పాడు? తన కళ్ళ ఎదుట ఉన్న పరిస్థితుల్లో అండి ప్రభు ఒక ప్రత్యక్షత చెప్పాడు. కాబట్టి నేను మీదటికి కాలమున మీద వచ్చేదను అన్నప్పుడు అబ్రహాము ఏం కనిపెట్టుకుంటా ఉన్నాడు? గత చివరిసారి ప్రభు నా ఇంటికి వచ్చినప్పుడు ఏ వాగ్దానం అయితే చెప్పాడో ఆ వాగ్దానం నెరవేర్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ప్రభు నా ఇంటికి వచ్చినట్లు. ఆదికాండం 18లో వాగ్దానంతో వచ్చాడు. ఆదికాండం 21లో వాగ్దానం నెరవేర్పైన ఇస్సాకు ద్వారా వచ్చాడు.
ఒక విధంగా చెప్పాలంటే పేతురు ప్రత్యక్షత లేకుండానే భోజనం చేశాడు. అందుకే 3 సార్లు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, కానీ 3 సార్లు ప్రశ్న అడిగినా సరే పేతురు వ్యసన పడ్డాడు. ప్రత్యక్షత లేకపోతే విసుకొస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వసారి ప్రభు అడిగినప్పుడు పేతురు యొక్క స్పందన ఎలా ఉంది? 17వ వచనం. 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు ఏం చేశాడు పేతురు? వ్యసనపడి. మరి యేసు ప్రభు 3వసారి ప్రత్యక్షం అవ్వడానికి వ్యసన పడ్డా? అంటే ప్రభు ఎప్పుడు నా పిల్లలకి నేను కనపరుచుకోవాలి, నన్ను నేను ప్రత్యక్షపరుచుకోవాలనే విషయం ఆయన ఎప్పుడు వ్యసన పట్టలేదు. 3వసారి ప్రత్యక్షం అయ్యాడు, ఆయన వ్యసన పడలేదు, ఆయన ప్రేమించాడు. ఆ ప్రత్యక్షతను ఆయన అపేక్షించాడు మొదట. కానీ పేతురికి ఏమొచ్చింది? 3వసారి ప్రశ్న అడిగేసరికి వ్యసనం వచ్చింది. దీని అర్థం ఏంటంటే ప్రభు మనల్ని దర్శించడానికి ఎప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు, కానీ వెయిట్ చేయాల్సింది ఎవరు? మనమే. భోజనపు బల్ల అనేది నిజానికి మనందరం పాల్పుచ్చుకుంటున్నాం అనుకుంటున్నారా? నిజానికి మనతో పాటు ప్రభు కూడా పాల్పుచ్చుకుంటాడు. అది ఎలా చెప్పచ్చు అంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు 7 సంఘ కాలాలు. దాన్ని బట్టి గమనిస్తే ఇప్పుడు మనం ఏ సంఘ కాలంలో ఉన్నాం? ప్రభు త్వరగా రాబోతున్నాడంటే మనం 7వ సంఘకాలం. 7వ సంఘకాలం ఏంటి? లవోదికీయ సంఘకాలం. లవోదికీయ సంఘానికి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి, చూడండి ఇక్కడ నుండి అందరూ చదవండి, అతనితో నేనును నాతో కూడా అతడును ఏం చేస్తాం? భోజనం చేస్తాం. అంటే లవోదికీయ సంఘకాలానికి, ఈ సంఘకాలంలో ఎవరైతే ప్రభు స్వరాన్ని వింటున్నారో దాన్నే మనం ప్రస్తుత వర్తమాన ప్రకారంలో చెప్తాం. ఎవరైతే ఆయన ప్రత్యక్షత విని ఆయనకు తలుపు తీస్తున్నారో వారితో ఆయన ఏం చేస్తున్నాడు అంటే భోజనం కేవలం మనం మాత్రమే చేస్తున్నామా? ఇది నిబంధనకు సంబంధించిన భోజనం కాబట్టి ఈ భోజనం ఒక్కరు మాత్రమే చేసేది కాదు. మనం ఎవరితో అయితే సమాధాన పడ్డామో ఆయనతో మనం భోజనం చేస్తున్నాం. మన ఈ ప్రకటన గ్రంథంలో ఈ మాట చదివాం కదా, ఇదే మాట యోహాను సువార్తలు కూడా ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఇలా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి. చూడండి ఈ మాట పెట్టుకోండి, నేను వానికి కనబరుచుకుందును అంటే ఏంటి? ప్రత్యక్షత. 21వ వచనం కదా ఇది. ఇప్పుడు 23వ వచనం చదువుదాం చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, వద్దకు వచ్చి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. ఫస్ట్ ఏం విషయం చెప్పాడు? నేను వానికి కనబరుచుకుంటాను, 2 వాని దగ్గర నివాసం చేస్తాను. అక్కడేం చెప్పాడు? మొదట నా స్వరం వినిపిస్తాను, నా స్వరం విని తలుపు తీస్తే అతనితో భోజనం చేస్తాను. ఇదే సంగతిని, ఇదే నియమాన్ని దేవుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో అమలు పరిచాడు. మొదట ఏం చేశాడు? యేసు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత వారికి ఏమి ఇచ్చాడు? భోజనం ఇచ్చాడు. భోజనానికి ముందు ప్రత్యక్షత ఎక్కడెక్కడ ఉంది? 2-3 సాక్షులు ఉంటే ఒక మాటను స్థిరపరచచ్చు కాబట్టి ఇలా చెప్తాను. యోహాను సువార్త 14లో ఉంది, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. పాత నిబంధనలో రెఫరెన్స్ కావాలంటే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉంది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కూడా నేను దాస్య గృహంలోని మిమ్మల్ని విడిపించాను అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాలు పాల్పుచ్చుకోండి అన్నాడు. మనం ప్రభు పాలన కూర్చున్న సందర్భంలో ఏం చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడి. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కాను గురించి మాట్లాడితే ఇలా అన్నాడు, ఇది మీకు జ్ఞాపకార్థమైన దినం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మేము దాస్య గృహంలో ఉన్నప్పుడు, కఠినమైన శ్రమల్లో ఉన్నప్పుడు, మమ్మల్ని కఠినమైన సేవ చేయించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ దాస్య గృహంలో మమ్మల్ని విడిపించాడు. కేవలం విడిపించడం మాత్రమే కాదు, దేవుడు మాకు ఒక వాగ్దానం చేశాడు, మీ ఎదుటిలో ఉన్న శత్రువులందరినీ వెళ్ళగొడతారా, మీకు స్వాస్థ్యమైన దేశం ఇస్తాను. అదే వాగ్దానాన్ని దేవుడు క్రొత్త నిబంధనలో మాకు అనుగ్రహించాడు. నేను మిమ్మల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను, ధర్మశాస్త్రం నుండి విమోచించాను, పాప ప్రభుత్వం నుండి విమోచించాను. కేవలం విడిపించాను మాత్రమేనా? దాస్య గృహం నుండి విడిపించి విశ్వాస గృహం అనే సంఘంలో మీకు ఒక దేశం ఉంది. ఆ దేశం ఏంటి?
తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును కూర్చున్న వాగ్దానమే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన దేశం. అందుకే హెబ్రీ పత్రికలు అన్నాడు, మనము లేకుండా వారి సంపూర్ణులు కాకుండా నిమిత్తము మన కోసము ముందుగా ఆయన శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. ఏంటో శ్రేష్టమైనది? విశ్వాసకర్త అయినా దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూస్తున్నప్పుడు మనం పొందే వాగ్దాన దేశమైన జీవితం. వాక్యంలో దేవుని సేవకులు ఒక మాట చెప్పారు, మతంలో కొన్ని బాప్తిస్మాలు ఉన్నాయి అని చెప్తూ ఒక వచనం చెప్పారు. హెబ్రీ పత్రిక 9:10 చెప్పారు. ఆ వచనం ఏముంటుందంటే, నానా విధమైన ప్రక్షాళనములతోనూ శరీరాచారములు దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు నియమించబడి ఉన్నాయి అని ఉంటది. ఆ వచనంలోంచి దేవుని సేవకులు రాత్రి ఏం చెప్పారంటే, మతంలోంచి కొన్ని స్నానాలు ఉంటాయి, మతంలో కొన్ని బాప్తిస్మాలు ఉంటాయని చెప్పారు. అయితే ప్రక్షాళనములతోనూ అనే మాట కంటే ముందు ఒక పదం ఉంటది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో స్నానముల కంటే ముందు ఒక మాట ఉంది, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు వచ్చే వరకు విధింపబడి. ఏముంది? ఫస్ట్ ఏముంది? స్నానముల కంటే ముందు ఒక మాట ఉంది. ఏంటది? అన్నపానములతోను. అంటే మతంలో కూడా ఏమున్నాయి? అన్నపానాలు ఉన్నాయి. ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘపు విశ్వాసులు అన్నపానాల్లో పాలుపుచ్చుకుంటున్నట్టు ప్రభు బలలో పాలుపుచ్చుకుంటున్నారంటే వారు ఎలా పాలుపుచ్చుకుంటున్నారని, ఒక మతం కింద ఉండే భోజనాలు ఎలా పాలుపుచ్చుకుంటున్నారో అలా ప్రభు బలలో పాలుపుచ్చుకుంటున్నారని. అన్నపానాలు ఎందులో ఉన్నాయి? మతం కింద ఉన్నాయి. ప్రక్షాళనములు ఎక్కడున్నాయి? మతం కింద ఉన్నాయి. శరీరాచారములు ఎక్కడున్నాయి? మతం కింద ఉన్నాయి. మొదట అన్నపానాలు పాలుపుచ్చుకోవడం నట్టు ప్రభు వల్ల పాలుపుచ్చుకోవడం వల్లనే ప్రక్షాళనములు, అలాగే 3 శరీరాచారాలు కూడా కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్నాయి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక చదివితే ఇక్కడ మనకు కనబడిన అన్నపానాలు, బాప్తిస్మాలు, శరీరాచారాలు 3 కనబడతాయి. ఈ 3టికి కారణం ఏంటి? విశ్వాసాలు ఇంకా ఉండడానికి. మొదటి విషయంలో వారు తప్పారు కాబట్టి 2, 3 విషయాలు కూడా తప్పారు. అంటే క్రొత్త నిబంధన క్రింద ఉన్న విశ్వాస జీవితంలో ప్రతిదీ ప్రభు బల్ల దగ్గరే ప్రారంభం అవుద్ది. మతంలో అన్ని అన్నపాలములతోనే ఎలా అయితే ప్రారంభమయ్యాయో అలాగే విశ్వాస జీవితంలో ఏ ఆశీర్వాదమైనా ఏ వాగ్దానమైనా మొట్టమొదట ప్రభు బల్లతో ప్రారంభమవుద్ది. దీనికి మనకు స్పష్టమైన ఉదాహరణ ఎవరంటే అబ్రహాం. నీ గర్భవాసాన కుమారుడు పుడతాడు, ఎలియాజరు నీకు వారసుడు కాదు అనే వాగ్దానాన్ని చెప్పకంటే ముందు దేవుడు ఎవరిని పంపించాడు? రొట్టె ద్రాక్షారసాలతో మెల్కీసెదెకును పంపించాడు. నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాను అనే వాగ్దానం చెప్పకంటే ముందు దేవుడు ఇశ్రాయేలుకి ఏమిచ్చాడు? పస్కాని ఇచ్చాడు. క్రీస్తు యేసునందున జీవాన్ని కూర్చున్న వాగ్దానంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ, ఆ నెరవేర్పులన్నీ మన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతాయి? ప్రభు బల్ల దగ్గరే విశ్వాస జీవితం ప్రారంభమవుద్ది. యేసు 3వసారి తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధం ఏమనగా అనే సందేశం మన దగ్గర ఉండాలి. ప్రత్యక్షత లేకపోతే భోజనం ఉండదు. వారిని ఏమడిగాడు? పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా? వాళ్ళు ఏమన్నారు? లేదు అన్నారు. ఎందుకు లేదు? వారి దగ్గర భోజనం ఎందుకు లేదు? లేదు అనే సమాధానం ఎందుకు వచ్చింది? వారి దగ్గర ప్రభు మాటలు లేవు కాబట్టి. ప్రభు మాటలు లేకపోతే మన దగ్గర ప్రభు బలం లేనట్టే. మనం పాలు పుచ్చుకుంటాం కానీ అన్నపానాల్లో పాలు పుచ్చుకున్నట్టు పాలు పుచ్చుకుంటాం. అన్నపానాలు, స్నానాలు, శరీరాచారాలు మతం కింద కూడా ఉన్నాయి, కానీ విశ్వాసం కింద శరీరాచారాలు లేవు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో దేవుడు ఇచ్చిన ప్రతిదీ ఒక వాగ్దానం, ప్రతి నిబంధనలో ఉన్న ప్రతి దానికి ఒక వాగ్దానం లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఉదయం మనం ప్రభు బలలో పాల్పుచ్చుకుంటున్నప్పుడు ప్రభు శరీరం ఏంటి, ప్రభు రక్తం ఏంటి అని మనం వివేచించి పాల్పుచ్చుకుంటే, ఈ ఉదయం ప్రభు మీతో ఎలా మాట్లాడాడు, నాతో ఎలా మాట్లాడాడు, ఎప్పుడూ కనపరుచుకోని విధంగా ఈ ఉదయం మీకు ఎలా కనపడ్డాడు, ఆ విషయాన్ని ప్రభుతో చెప్పిన తర్వాత మీరు ప్రభు బలలో పాల్పుచ్చుకుంటే, ప్రభు ఈ ఉదయం ఏం చెప్పాడు? విశ్వాస జీవితం ప్రభు బల్ల దగ్గరే ప్రారంభమవుతుందని చెప్పాడు కదా. ప్రత్యక్షతతో పాల్పుచ్చుకొని చూడండి, ప్రభు వల్ల తరువాత ఒక వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యక్షత తర్వాత భోజనం, భోజనం తర్వాత వాగ్దానం. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదట ప్రత్యక్షత, 2 భోజనం, భోజనం తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు యోహానికి. ఏంటది? నేను వచ్చే వరకు అతను ఉండటం నాకు ఇష్టం.